హాయ్ గైస్, వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం సుహాస్ గారు అండ్ కీర్తి సురేష్ గారు కలిపి యాక్ట్ చేసిన 'ఉప్పు కప్పు రంబు' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందామండి. ఈ మూవీ స్టార్ట్ అవడమే ఆ ఊరికి సంబంధించిన వాతావరణాన్ని, ఆ ఊరికి సంబంధించిన స్టోరీని చాలా బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు. దాంతో పాటు ఆ ఊరి జనాల్ని, వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని కూడా చాలా నీట్‌గా మంచి సీన్స్ పెట్టుకొని చాలా చూపించారు మనకి. ఇంకా ఫస్ట్ 20 మినిట్స్ అయిపోయిన తర్వాత ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ పాయింట్‌ని క్రియేట్ చేస్తారు. ఇంకా ఆ పాయింట్‌ని పట్టుకొని స్టోరీ మొత్తాన్ని మాక్సిమం డ్రాగ్ చేస్తారండి. ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ పాయింట్ క్రియేట్ అవుతదో, అక్కడి నుంచి కథ మొత్తం ముందుకు వెళ్తూనే ఉంటుంది. కానీ సీన్స్ కానీ, క్యారెక్టర్స్ బిహేవ్ చేసే విధానం గాని, అన్నీ కూడా మరీ ఇంతలా ఉన్నదేంట్రా బాబు! అన్న ఫీలింగ్ క్రియేట్ చేసాయి. స్టోరీ ప్రీ ఇంటర్వెల్ వరకు కూడా అసలు ఆ ప్రాబ్లమ్‌కి సంబంధించి సొల్యూషన్ ఎలా కనిపెట్టాలి అనే పాయింట్ చుట్టే తిరుగుతుంది. కానీ అక్కడ రాసుకున్న సీన్స్ ఏవి కూడా మినిమమ్ అంటే మినిమమ్ కూడా ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేయలేకపోయాయండి. దానికి తోడు వాళ్ళు ట్రై చేద్దామన్న ఫన్ కూడా 1% కూడా ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్‌లో కొంచెం బావుంది. అంటే లైక్ ఎమోషనల్‌గాను బావుంది. అండ్ అక్కడ సీన్స్ కూడా బానే పడ్డాయనిపించాయి. సెకండ్ హాఫ్ అంతా కూడా ఇంటర్వెల్ పోర్షన్‌ని బేస్ చేసుకొనే నడుస్తా ఉంటుంది. దాంతో పాటు ఊరి జనాలకు సంబంధించి కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ కూడా నడుస్తా ఉంటాయి. కానీ సెకండ్ హాఫ్ మొత్తంలోని లాస్ట్ హాఫ్ ఎన్ అవర్ వరకు కూడా చాలా బోర్ కొట్టిందండి. చెప్పడానికి కథ ముందుకెళ్తూనే ఉంటుంది. ఎక్కడ ఆగదు. కానీ సీన్స్ ఏవి కూడా 1% కూడా ఇంపాక్ట్ ఇవ్వలేకపోయాయండి. ఇంకా ఎప్పుడైతే ఆ లాస్ట్ హాఫ్ ఎన్ అవర్ పోర్షన్ ఆఫ్ ద మూవీ స్టార్ట్ అవుతుందో, అక్కడ మెయిన్ డైరెక్టర్ గారు చెప్పాలనుకున్న పాయింట్‌ని రివీల్ చేస్తారు. ఆ పాయింట్ చూస్తున్నంత సేపు అరే! డైరెక్టర్ గారు చాలా మంచి పాయింటే తీసుకున్నారు గదా! ఎందుకు ఈ విధంగా డీల్ చేశారు ఇంతవరకు అని అనిపించింది. నిజంగా డైరెక్టర్ గారు తీసుకున్న పాయింట్ చాలా సీరియస్ పాయింట్. నాకు తెలిసి డైరెక్టర్ గారు ఆ సీరియస్ పాయింట్‌ని మరీ సీరియస్‌గా, ఎమోషనల్‌గా డ్రైవ్ చేయకుండా ఫన్ వేలో లైట్ హార్టెడ్‌గా డ్రైవ్ చేయాలని ట్రై చేశారు. మూవీ ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ కొంచెం డౌన్ అవ్వడానికి కారణం డైరెక్టర్ గారు తీసుకున్న ఈ నిర్ణయం అనే చెప్పొచ్చండి. కథలో కామెడీ చేయడానికి చాలా స్కోప్ ఉంది. కానీ కామెడీ కోసం క్రియేట్ చేసుకున్న సీక్వెన్సెస్ కానీ, రాసుకున్న సీన్స్ కానీ నవ్వు తెప్పించవు సరికదా ఇంకా తిరిగి చిరాకు తెప్పిస్తాయి. యాక్టర్స్ విషయానికొస్తే మాత్రం వింటేజ్ యాక్టర్స్ చాలా మంది కనిపించారు. వాళ్ళని అంత ప్రాపర్‌గా యూజ్ చేసుకున్నట్టయితే నాకు అనిపించలేదు. కానీ కథలో మెయిన్ క్యారెక్టర్స్ అయిన 'సుహాస్' గారిది అండ్ 'కీర్తి సురేష్' గారి యాక్టింగ్స్ అయితే మాత్రం సూపర్ అండి. ఇన్నోసెంట్‌గా చాలా పోర్షన్స్‌లో వాళ్ళిచ్చిన పెర్ఫార్మన్స్ చాలా అనిపించింది. టెక్నికల్‌గా కూడా మూవీ అంతా కూడా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌ని చూపించడానికి చాలా వరకు అన్ని డిపార్ట్‌మెంట్స్ బానే వర్క్ చేశాయి. లైక్ ఆర్ట్ డిపార్ట్‌మెంట్ గాని, సినిమాటోగ్రఫీ గాని, ప్రొడక్షన్ వాల్యూస్ గాని అన్నీ కూడా ప్రాపర్‌గా ఉన్నాయనే చెప్పొచ్చు. మ్యూజిక్ విషయానికొస్తే బ్యాక్‌గ్రౌండ్ వరకైతే మాత్రం పెద్దగా రిజిస్టర్ అవ్వలేదండి. 1, 2 సాంగ్స్ ఉంటాయి. అవి కూడా ఫ్లోని పెద్దగా డిస్టర్బ్ చేయవు. ఫ్లోతో పాటు వెళ్ళిపోతాయి అంతే. ఇంకా డైరెక్టర్ గారి విషయానికొస్తే నిజంగా డైరెక్టర్ గారు తీసుకున్న పాయింటు చాలా సీరియస్ పాయింట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ కూడా. కానీ దాన్ని కామెడీ వేలో డీల్ చేద్దాం అన్న దగ్గరే మూవీ ఎక్కడో మిస్‌ఫైర్ అయిందేమో అనిపించింది. నా వరకైతే మాత్రం ఓవరాల్ మూవీలో చాలా అంటే చాలా తక్కువ సీన్స్ నేను ఎంజాయ్ చేశాను. మాక్సిమం పోర్షన్ ఆఫ్ ద మూవీ అంతా కూడాను పిచ్చ బోర్ కొట్టిందండి. అదండి 'ఉప్పు కప్పు రంబు' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్. ఇంకో మూవీ ఎక్స్‌పీరియన్స్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బై బై.